ఈరోజు ఒక అద్భుతమైన వీడియో మీ ముందుకు తీసుకొచ్చాను. ఈ విశ్వానికి మీ మనసులో కోరికలు చెబితే ఈ విశ్వం ఆ కోరికల్ని తప్పకుండా తీరుస్తుంది. డబ్బు కావాలా, ఆరోగ్యం కావాలా, ఇల్లు కావాలా, లేదా మంచి రిలేషన్షిప్ కావాలా, ఏది కావాలన్నా ఈ విశ్వం తప్పకుండా మన కోరికలు తీరుస్తుంది. కానీ అడిగే విధానంలో తప్పకుండా ఒక చిన్న మార్పు చేసుకోవాలి. అది ఎలాగో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. ఉదాహరణకు నడుము నొప్పి ఉంది అనుకోండి. ఇప్పుడు ఈ విశ్వాన్ని ఎలాగ ప్రార్థించాలో తెలుసుకుందాం. నాకు ఈ నడుము నొప్పి పూర్తిగా తగ్గించినందుకు ఈ విశ్వానికి హృదయపూర్వక కృతజ్ఞతలు అని చెప్పుకోవాలి. ఇక్కడ సరిగా గమనించాలి. నాకు నడుము నొప్పి ఉంది, తగ్గించు విశ్వమా అని చెప్పకూడదు. అంటే నొప్పి తగ్గించు విశ్వమా అని మాత్రం చెప్పకూడదు. నాకున్న నొప్పులన్నీ పూర్తిగా తగ్గించినందుకు హృదయపూర్వక కృతజ్ఞతలు అని చెప్పుకోవాలి. తగ్గించింది అని చెప్పుకోవాలి. అదే విధముగా ఈ విశ్వాన్ని డబ్బు కూడా ఎంతైనా అడగొచ్చు. ఈ విశ్వం తప్పకుండా ఇస్తుంది. కానీ మీ యొక్క సబ్కాన్షియస్ మైండ్ నమ్మదు. మీ యొక్క సబ్కాన్షియస్ మైండ్ నమ్మడానికి చాలా టైం పడుతుంది. కాబట్టి మొదట తక్కువ అడగాలి. ఒక 10,000 20,000 ఇచ్చినందుకు హృదయపూర్వక కృతజ్ఞతలు అని అడగాలి. ఆ తర్వాత అది తీరిన తర్వాత పెంచుకుంటూ పోవాలి. 20,000 అంటే 20,000 తీరాక 50,000, 50,000 వచ్చాక 1,00,000 ఇలా పెంచుకుంటూ పోవచ్చు. ఈ ఒక్క మాట 41 రోజులు మీ మనసులో చెప్పుకుంటూ ఉంటే మీ దశ తిరిగిపోద్ది అనడంలో ఎటువంటి సందేహము లేదు. అయితే డబ్బు ఎలాగ వస్తుంది అనే అనుమానం మీరు పూర్తిగా వదిలేయాలి. ఈ విశ్వాన్ని మీరు కోరిక చెప్పుకుంటూ కృతజ్ఞత చెప్పుకున్నారు కాబట్టి ఈ విశ్వం మీ కోరిక తీర్చకుండా ఉండలేదు. ఈ విశ్వం తప్పకుండా మీరు అడిగినంత డబ్బు ఇచ్చి తీరుతుంది. మొదట 20,000 రూపాయలు అడిగారు కాబట్టి అవి తీరాక 50,000, అవి తీరాక 1,00,000 అలా పెంచుకుంటూ పోవాలి. కానీ ఈ విశ్వాన్ని టెస్ట్ చేయకూడదు. గుడ్డిగా నమ్మి తీరాలి అంతే. మీరు గుడ్డిగా నమ్మాలి. కానీ ఈ విశ్వం మీద అనుమానం ఉండకూడదు. ఎటువంటి టెస్టులు చేయకూడదు. టైంపాస్కి అసలు చేయకూడదు. ఇదే విధంగా రిలేషన్షిప్లో ఏమన్నా ప్రాబ్లం ఉన్నా ఇదే విధంగా విశ్వాన్ని అడిగి రిలేషన్షిప్ సరిగ్గా చేసుకోవచ్చు. అదే విధంగా సంపూర్ణ ఆరోగ్యం కూడా అడిగి మంచి ఆరోగ్యం పొందవచ్చు. ఈ విశ్వాన్ని ఎవరైనా కోరికలు అడుగుతారేమో, తొందరగా వారి పనులు చేద్దామని ఈ విశ్వం తయారుగా రెడీ అయి ఉంటుంది. ఈ వీడియో పూర్తిగా చూశారు కాబట్టి ఈ అసలు రహస్యం తెలుసుకున్నారు కాబట్టి ఈ అతిపెద్ద రహస్యం తెలుసుకున్న ఈరోజు మీ యొక్క మంచి మలుపైన రోజుగా భావించి ఈరోజే స్టార్ట్ చేయండి. ఈరోజు డేటు రాసి పెట్టుకోండి. ఈ వీడియోని ఉపయోగించుకొని మీ జాతకాన్ని మీరే ఎలా మార్చుకోగలరో ప్రయత్నించి చూడండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.